స్టబుల్ బర్నింగ్ పంట వ్యర్థాలని ఎవరైతే దగ్ధం చేస్తారో అంటే స్టబుల్ ఏదైతే పంట మిగులు వ్యర్థాలు ఉంటాయో వాటన్నిటిని కాల్చేస్తారో తొందరగా వాళ్ళని కొంతమంది అరెస్ట్ చేసి జైల్లో పెడితే మిగతా వాళ్ళు అలాంటి పనికి పాల్పడరు, అదొక ప్యూనిటివ్ డిటరెన్స్గా యాక్ట్ చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఘాటైన వ్యాఖ్య చేస్తుంది అనమాట. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇది సాధ్యం కాదు, రైతులను అలా చేయలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం బదులిచ్చింది. అసలు ఈ స్టబుల్ బర్నింగ్ ఎందుకు ఇంత పెద్ద న్యూస్ అవుతుంది అంటే మనకు తెలుసు ఢిల్లీ అంటే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మొత్తం మనం చూస్తే నేషనల్ క్యాపిటల్ రీజన్ ఈ ప్రాంతంలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ అనమాట. చుట్టుపక్కల అక్కడ ముఖ్యంగా పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల్లో 3 పంటలు పండుతాయి. పంట వ్యర్థాలని మొత్తం నీట్గా వాటిని ఖాళీ చేసే టైం రైతులకు ఉండదన్నమాట. ఎందుకంటే హడావుడిగా మరుసటి రోజే కొత్త పంట నాటుకోవాలన్నమాట. ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రికి రాత్రే పంట వ్యర్థాలను దగ్ధం చేస్తూ ఉంటారు, స్టబుల్ బర్నింగ్ చేస్తూ ఉంటారు అనమాట. నిప్పంటించి వాటన్నిటిని కాల్ చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ముఖ్యంగా వింటర్ సీజన్స్లో అక్కడే అదంతా స్టక్ అయిపోయి విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ దాకా వస్తుంది. మనకు తెలుసు పార్టికులేట్ మ్యాటర్ కానీ రకరకాల ఎయిర్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా ఢిల్లీని చుట్టుముట్టేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అనేది ఎయిర్ పొల్యూషన్కి ఒక పెద్ద హబ్లా తయారైందనమాట. ప్రపంచంలోనే రకరకాల దేశాల క్యాపిటల్స్లో మనం చూస్తే కనుక ఢిల్లీలోనే ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఉందన్నమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో చాలా కేసెస్ ఫైల్ అయినాయి. అసలు పంట వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఈ స్టబుల్ ఏదైతే ఉందో దాన్ని వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ద్వారా అంటే గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి కానీ ప్రత్యామ్నాయాలు చూపించి కానీ వాటిని చక్కగా డిస్పోజ్ చేస్తే కనుక దానివల్ల చాలా రకాల మేలు జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఇక్కడ CAQM కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేశారనమాట. దీనిలో హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇలా చాలా రాష్ట్రాల్లో ఈ గైడ్ లైన్స్ అన్ని పక్కన పెట్టేసి ఇలా చాలా రాష్ట్రాల్లో రైతులు ఈ స్టబుల్ బర్నింగ్ కి పాల్పడుతున్నారు. దాంతో విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ అనమాట. దీనికి సంబంధించి అంటే స్టబుల్ బర్నింగ్ జరగకుండా రకరకాల ప్రత్యామ్నాయాలు ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఏంటి అని ఆలోచిస్తే కనుక పంటను ఎప్పుడు నాటాలి, ఈ 3 పంటలు ఎప్పుడు వేయాలి, దాని గ్యాప్ ఎంత ఉండాలి, ఒక క్యాలెండర్ ఫిక్స్ చేయాలి. అంటే ఫార్మర్స్ని అరెస్ట్ చేస్తే సొల్యూషన్ రాదు, ప్రాపర్ క్యాలెండర్ని ఫిక్స్ చేయాలని చెప్పి తర్వాత పంట వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక మార్కెట్ కనుక క్రియేట్ చేస్తే రైతులకు అది ఒక లాభసాటిగా ఉంటుంది అనమాట. దాంతోపాటు లాజిస్టిక్ కనెక్టివిటీ అంటే హింటర్ ల్యాండ్స్ బాగా గ్రామాలు పల్లెటూరులో ఈ పంట వ్యర్థాలని అమ్మడానికి వాళ్ళకి అసలు కనెక్టివిటీ ఉండదు అనమాట. ఈ లాజిస్టిక్స్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ముందు తీసుకెళ్ళాలి. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రాలు కూడా ప్రాపర్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ తీసుకురావాలన్నమాట. రైతులను ఎలా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ ఎలా తేవాలి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి సబ్సిడీస్ ఎలా ఇవ్వాలి, వీటన్నిటి గురించి అవగాహన క్యాంపులు పెట్టాలి. స్టబుల్ బర్నింగ్ సమస్యకి ఒక పరిష్కారంలా హ్యాపీ సీడర్ మిషన్స్ అని తీసుకొచ్చారనమాట. ఇవి ఆ స్టబుల్ని కట్ చేసి అంటే పంట వ్యర్థాలను తొలగించి అప్పుడే కొత్త పంటను కూడా నాటుతాయి అనమాట. కానీ ఇప్పటికి కూడా ఈ హ్యాపీ సీడర్ మిషన్స్ ని రైతులు పూర్తి స్థాయిలో వాడట్లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ మిషన్స్ చాలా కాస్ట్లీ అంటున్నారు రైతులు.